మంచిగా everyone, welcome back to my channel. Well, ఇంకా మా మమ్మీ ఆల్మోస్ట్ చూసే ఉంటారు కదా, నాకు తెలిసి ఇంకా 3 days ఆ అమ్మాయికి అంతే, ఫ్యూ డేస్ ఉంది. అన్ని ప్యాకింగ్ అంతా కూడా అయిపోయింది. అట్లీస్ట్ మదర్స్ డే మంచిగా మా అమ్మతో సెలబ్రేట్ చేసుకుని, మా అమ్మ ఐషు అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుని మా మమ్మీని ఇంకా ఫ్లైట్ ఎక్కిచ్చేసేయాలి. ఇండియాలో అయితే మా తమ్ముడు వారు కూడా వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్ గా మార్నింగే నాకు ఒక డాక్టర్ అపాయింట్మెంట్ ఉండే. ఏమీ పెయిన్ అట్లా ఏం లేదు, కానీ నాకు ఇట్లా సమ్ లిటిల్ బంప్ ఉంది నా హ్యాండ్ మీద. అది చాలా రోజుల నుంచి ఉంది, ఆల్మోస్ట్ ఇట్లా ఫ్యూ ఇయర్స్ నుంచి ఉంది. బట్ ఇప్పుడు అది కొద్దిగా పెయిన్ రావడం స్టార్ట్ అయింది. సరే ఎందుకు కదా అని చెప్పి చూయించుకోనికి వచ్చాము. వాళ్ళు ఆ బంప్ ఎక్స్ట్రాక్ట్ చేసి, యూజువల్ గా అట్లా మనకి ఏమైనా బంప్స్ ఉంటే బయాప్సీకి పంపిస్తారు కదా, ఏంటి చెక్ చేయాలి కాబట్టి. సో అలా చేశారు. చేసేసి చిన్న అనస్థీషియా ఇచ్చి చేశారు. అంత పెయిన్ అయితే లేదు, బట్ ఈ అనస్థీషియా అంతా పోయాక కొంచెం పెయిన్ ఉంటుంది. బాగా పెయిన్ అనిపిస్తే రెగ్యులర్ పెయిన్ కిల్లర్స్ వాడమని చెప్పారు. అండ్ ఇది అయిపోయాక ఇంటికి వెళ్ళి నేను ఆఫీస్ కి కనెక్ట్ అవ్వాలి. మళ్ళీ నాకు ఆఫ్టర్నూన్ ఇంకొక అపాయింట్మెంట్ ఉంది ఐషు కోసము. సో ఈ రోజు మొత్తం అటు ఇటు తిరగడమే సరిపోతుంది నాకు. ఇంకా వాట్ ఆర్ యూ డూయింగ్ ఐషమ్మ? ఏం చేస్తున్నావు? ఓకే, చదువు. డాక్టర్కి ఏం చెప్తావు నువ్వు? మొత్తం పెయిన్ వస్తుంది. డాక్టర్కి తెలుగు రాదు కదా, ఎలా చెప్తావు మరి? It was paining all over my face అని చెప్తా. This thing right there. Perfect. 32.4. Okay, we're gonna come over here, see how tall you are. Stand with your back against the room there. Okay. Right there. No, sorry. All the way back. Scoot your feet back, sweetheart. Okay, right there. Okay, we're gonna put on your formula. You ready? Come here, look how tall you are. Good. Okay. You see it making waves? Good job. It's thinking. It's thinking. One more. One more. Turn around your arm, and then I'm just gonna give your arm a quick little hug, okay? Okay. Hug. Perfect, and done. Did it hurt? No, it was just a quick little hug, right? సో ఇది 4 years వెల్నెస్ చెకప్ కూడా. అండ్ ఇదైతే సంథింగ్ నేను కంపల్సరీ తన ఎవ్రీ బర్త్డే అయిపోయాక నేను షెడ్యూల్ చేసుకుంటాను. దో యూఆర్ వద్దు నాన్న, దో మీ కిడ్స్ చాలా మంచిగా ఉన్నా కూడా, ఏం కంప్లైంట్ లేకపోయినా జస్ట్ ఒకసారి వచ్చి చెక్ చేయించుకుంటే మంచిదని నా ఫీలింగ్. అట్లా క్వశ్చన్ కూడా ఉంటుంది కదా, నేను మొత్తం అది చదివి నేను ఇట్లా ఓకే తిని చేస్తుందా, ఇది చేయడం లేదా, ఇది ఫాలో అవుతుందా, ఫాలో అవ్వడం లేదా, అవన్నీ కూడా చూసుకుంటా. అండ్ ఇట్లా 4 years వచ్చినప్పుడు చెకప్ కి వాళ్ళ ఐస్ చెక్ చేస్తారు, వాళ్ళ హియరింగ్ కూడా చెక్ చేస్తారు. అది బెటర్ కదా పిల్లల ఐస్ చెక్ చేయిస్తూ ఉంటే. సో నాకు ఉన్న ప్రతి కన్సర్న్ కూడా నేను ఏది మర్చిపోకుండా అన్ని నోట్ చేసుకొని వచ్చుకొని ప్రతిదీ అన్ని అడుగుతాను కంపల్సరీ. Some birdies, do you hear them and look at the dots? We're all done. How easy was that? Easy peasy mac and cheesy, right? Okay. Are those nice and cozy? Okay. Ashani, can you show me what a big thumbs up looks like? Give me a big thumbs up. Good. You know that sound you just heard? You're going to hear it a couple more times and it's going to get quieter and quieter, okay? So when we hear the sound, we're going to give a thumbs up. When we don't hear it, thumbs down, okay? What are you going to do if you hear it? Right? Thumbs up if you hear it and thumbs down if we don't hear anything. You ready? Steady?
నీకేమేం చెక్ చేశారు నాన్న ఇప్పుడు? ఆహా, ఏం చెక్ చేశారు అంటున్నా. ఇంకా ఓకే, నువ్వు గుడ్ జాబ్ చేసావా? చాలా గుడ్ జాబ్ చేసావా? ఓకే, కాసేపు వెయిట్ చేయి, డాక్టర్ వస్తారు. ఓకేనా? Oh, okay. What else? Spinach. Oh, me too. Spinach is very good. These 3. Okay. I'm going to use this just to clean your finger, okay? So we're just doing a little clean soap right there. Mom, I'm going to have you hold right here to support, but you don't have to squeeze. All right, Mrs. Shawnee. Can you point at me just like this? Perfect. We're going to just do this one finger, okay? Do we want to cover eyes or no? Could you please close your eyes, mommy? Shut your... Gray sparkles? Yeah. That's a good one. Is the unicorn horn, is it shiny? Yeah. It is? Can you see your reflection in it? Is it like a mirror? Yeah. It is. All right, Peanut, you are doing so good. Do you play with your unicorn, or does he have friends that come over? I play with my unicorn. You do play with your unicorn. Okay. And what kind of special games do you do? Does he let you ride in? No. No, you just run around together? Is that what you would do if you had a unicorn? Me too. I think having a unicorn would be awesome, wouldn't it? Yeah, you get to... She recently had her birthday party. It's a 4-year birthday party. Goodness. And her requirements is everything should be... Yeah, look, there's something. Aishani is very strong kada nana? No? Strong kada. Kani నువ్వు అసలు చూడు, నీకు బ్లడ్ టెస్ట్ చేసినా నువ్వు కొంచెం కూడా ఏడవలేదు. సో ఇట్లా 4 years కి ఇది నాకు తెలియదు. బ్లడ్ టెస్ట్ చేస్తారంట, వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్స్ అండ్ ఆల్సో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా చెక్ చేస్తారంట కదా నాని? Yeah. చాలా గుడ్ జాబ్ చేసావు తెలుసా కన్నమ్మ. ఏడవలేదు అసలు, స్ట్రాంగ్ అయిపోయింది ఐషమ్మ కదా. ఇంటికి వెళ్ళాక ఎవరికి చెప్తావు ఈ విషయం? నాకు తెలియదు. నీకు తెలియదా? అమ్మ ఇది ఉంది కదా, అది నా స్కూల్లో ఉంది. అవునా తల్లి? సరే, నా ఫెస్ట్ బుక్ చేస్తాను. టెస్ట్ ఎందుకు చేశారంటే ఐషాని ఫుడ్ సరిగ్గా తింటుందా లేదా అని చెప్పి చూడడానికి. ఇంకా ఇప్పుడు నువ్వు మంచిగా ఫుడ్ తినాలి, ఓకేనా? అదే కాసేపు ఉంచుకోకనమ్మా, నీ బ్లడ్ క్లాట్ అయిపోయాక తీసేద్దాం, సరేనా? అది నా హర్ట్ అవుతుందా నీకు? కొంచెము తగ్గిపోతుంది. యాక్చువల్గా ఇప్పుడు 4 or 5 కి 4 డిఫరెంట్ వ్యాక్సిన్స్ వేయాలంటే డాక్టర్ నువ్వు ఇప్పుడే ఎంచుకుంటావా నెక్స్ట్ ఇయర్ ఎంచుకుంటావు అంటే నువ్వు ఐ వాంట్ ఆల్ 4 రైట్ నౌ, ఇప్పుడే వేసుకుంటా అని చెప్పి షార్ట్స్ కోసం రెడీ అయి కూర్చుంది. సో మీజల్స్, చికెన్ పాక్స్ అట్లా ఇంకొక 2 వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇవి ఇప్పుడు వేసేస్తే మళ్ళీ 11 years వరకు వస్తుంది. పక్కా నాకన్నా వేసుకుంటావా? వేసుకోఅయితే వ్యాక్సిన్స్ వేసుకున్నాక ఏమొస్తాయి? వ్యాక్సిన్స్ వేసుకున్నాక ఏమొస్తుంది? అరే లాలీపాప్ దాని గురించి వేసుకుంటున్నావు కదా నువ్వు? అరే నేను ఇస్తా కదా అడిగితే. Sarah, but not that good. Not that good. All right, sweetheart, we're gonna lay down, okay? Can you lay back for me? Yeah. Go ahead and lay back. Perfect. We're gonna do a big stretch of our legs. We're just gonna, I'm gonna scoot It's okay, Nani. a little bit. Okay, Pumpkin. వ్యాక్సిన్స్ వేయించేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము. అండ్ ఇదైతే నెక్స్ట్ డే మదర్స్ డే కదా, ఆ రోజు ఇంకా మేము కూడా రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? ఆకలి అవుతుందా నీకు ఐషాని? ఎంత ఆకలి అవుతుంది ఐషా? నీకు అసలు ఊరుకూరుగా పేగులు అరుస్తాయి కదమ్మా, వెంటనే మళ్ళీ పొట్ట ఫుల్ అయిపోతుంది. ఒక ముద్దనే, ఒకే ముద్ద కరుస్తే ఒకే ముద్ద పొట్ట ఫుల్ అయిపోతుంది, అంతేనా? అమ్మ చేస్తుంది కోకోనట్ పాయసం, అమ్మ చేస్తుంది యాక్చువల్గా నీకు అమ్మ చేస్తుంది. కనపడదా నానొస్తావా? అలిగిందా? అలిగింది నాన్న. ఇంకా ఉంటానమ్మా 2 days 3 days ఉంటుందా అమ్మ గారు?
నువ్వు వస్తున్నావు కదా ఇండియాకు. ఆయిషాని మా అమ్మ ఇండియా వెళ్ళిపోతుంది అని చెప్పి చాలా అలుగుతుంది, వెళ్ళకు అని చెప్పి. ఇంకా నేను ఆల్రెడీ లగేజ్ అంతా అక్కడ ప్యాక్ చేసి పెట్టా కదా, అక్కడే నిలిచింది రాను అని చెప్పి అలిగి తీసుకొని రావాలి. అండ్ ఇంకా మా పెద్దమ్మ ఆల్రెడీ ఇంకొక 2 hours లో ల్యాండ్ అయిపోతుంది. మా చెల్లి వాళ్ళు వెళ్ళారు తీసుకురావడానికి. ఎక్సైటెడ్ మీ సిస్టర్ని మీట్ అవ్వడానికి. ఇక్కడ ఇద్దరు ఒక రోజు కలిసి ఉంటారు. తర్వాత మళ్ళీ మా అమ్మ ఇండియా వెళ్ళిపోతుంది. తర్వాత నా బిడ్డ వస్తుంది, మా ఐషమ్మ వస్తుంది. ఐషమ్మ ఇందా కలిగావా? ఎందుకు? మరి వెళ్ళాలి కదా హైదరాబాద్ అమ్మమ్మ. మళ్ళీ వస్తుంది నెక్స్ట్ ఇయర్. ఓకేనా? అట్లా ఏడవకూడదు కన్నమ్మా. కన్నా బియ్యమ్మ వస్తుందేనా? మరి చిన్న మామకి చెప్పు పంపను మీ అమ్మనని. ఏమని చెప్తావు ఫోన్ చేసి చిన్న మామకి? మీ అమ్మని పంపను అని చెప్తావా? సరే చెప్దాం. ఓకేనా? యాక్చువల్గా మేము నిన్న వెళ్ళినప్పుడే వరల్డ్ మార్కెట్ లో నుంచి ఒక మిర్రర్ కూడా పిక్ చేసుకొని వచ్చాము. అది స్టోర్ లో పికప్ పెట్టాము. అది ఓపెన్ చేసి చూస్తా ఎలా ఉంటుందో. నా ఫ్రెండ్ దానికోసము ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఇలాంటి ఒక మిర్రర్ కావాలి అని చెప్పి. లక్కీగా మాకు దొరికింది. చూద్దాం అది ఎట్లుంటుందో. ఇంత పెద్దగా ఉండిండకు పోయిండొచ్చు అనుకుంటా భరత్. జస్ట్ అంత థర్మోకోల్ అంతా మెల్లగా. ఆయిషాని లేనప్పుడు ఓపెన్ చేస్తే మంచి పని చేస్తుంది. ఆయిషానికి థర్మోకోల్ చూస్తే అసలు ఏమనిపిస్తుందో, అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనుకుంటా. మొత్తం చించి పోసేస్తుంది ఇల్లంతా. అదో తిప్పాడు చూడండి సైడే, తిప్పాడు చూడండి సైడే కదా. ఎంత బాగుందో. సో వరల్డ్ మార్కెట్లో ఇట్లాంటివి మంచిగా దొరుకుతాయి కదా. నాకు కూడా బాగా నచ్చింది. వెరీ ప్రెటీ, సూపర్ ఉంది. అమ్మయ్య, దీని కింద కౌన్సిల్ కూడా మంచిగా సెట్ అవ్వాలి. అంత పైకి వద్దు మామ, అంత పైకి వద్దు, కిందికి దింపు. సరిపోతుంది, ఈ హైట్ సరిపోతుంది. ఆ టేబుల్ వచ్చినాక దాన్ని బట్టి సెట్ చేద్దాం భరత్. బాగుంది కదా. సో చాలా టైం పడుతుంది ఇంట్లో ఒక్కొక్క ఏరియా సెట్ చేసుకోవడానికి. మాకు 1 year లో మనం 50% కూడా చేసుకోలేదు కదా. అండ్ ఇంక ఇక్కడ చూస్తే మా పెద్దమ్మ వచ్చేసింది. మా మమ్మీ మార్నింగ్ నుంచి ఎదురు చూస్తుంది వాళ్ళ అక్కని మీట్ అవ్వడానికి. సేమ్ మా పెద్దమ్మ కూడా అంతే. ఇంకా వచ్చాక నాకు తెలిసి వాళ్ళు ఆల్మోస్ట్ మళ్ళీ మా అమ్మ ఫ్లైట్ ఎక్కేంత వరకు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఎట్లయింది పెద్దమ్మ జర్నీ? బాగా తల్లి. ఇద్దరు సిస్టర్స్ మీట్ అవ్వండి కాసేపు మంచిగా. మా పెద్దమ్మ నా కోసము ఇది తీసుకొని వచ్చింది. దశావతారం కదా పెద్దమ్మ. దశావతారం ఇల్లు ఓపెనింగ్ అప్పుడు పంపించాలనుకుంటే కుదరలేదు. అవును. అబ్బాలే ఉంది పెద్దమ్మ, చాలా బాగుంది, చాలా బాగుంది. అవును, ఆయిషాని అసలు ఫుల్ నచ్చుతుంది దానికి. అండ్ ఇదైతే నా కోసం తీసుకొచ్చింది పెద్దమ్మ సారీ. దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ సౌఖ్యదా. దిస్ ఇస్ ప్యూర్ కడీ జార్జెట్ శారీ. అండ్ దీనికి బ్లౌజ్ చూపి పెద్దమ్మ ఎట్లా డిజైన్ చేయించుకున్నాము. సో బ్లౌజ్ వచ్చేసి మంచిగా ఇట్లా బుట్ట చేతులు, దానికి చాలా ప్లీట్స్ పెట్టి డిజైన్ చేయించుకున్నాం. అయితే చూడు. సో యూజువల్గా మనం ఇట్లా వేసుకోం కదా జార్జెట్ శారీకి. చూద్దాము, ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి ఇట్లా డిజైన్ చేయించుకున్నాం. అండ్ శారీ కూడా ఇది చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ అన్ని తీసుకొని వచ్చింది ఫుడ్. మొన్న బ్యాలెన్స్ మిగిలిపోయేవి పంపించలేదు అనుకునేవి మళ్ళీ ఈసారి వాళ్ళకి వెళ్ళడం కుదరలేదని చెప్పి తీపి కొబ్బరి బెల్లం కిలోనే తీసుకొని వచ్చేసారు. బెల్లం రిలేటెడ్ స్వీట్స్ అన్ని. నాకు కొరియర్ పంపించినా వీళ్ళు వచ్చినా చాలా తీసుకొచ్చేది. కాఫీ పౌడర్స్ నాకు అంతగా నచ్చవి ఇక్కడవి. గులాబ్ జామ్ ఐషాని కోసము, కారము అవన్నీ. ఎందుకే ఇది తెచ్చావు? ఆడుకుంటారు. ఇది ఐషాని కోసం. మా చెవులు చిల్లులు అయిపోతాయి. కూర్చొని కొడతాను ఖచ్చితంగా.
వీళ్ళు ఒక డ్రమ్ము డోలు ఇవి అన్ని దానికి కొనిచ్చారు ఐషుకి. అదైతే ఫుల్ అసలు ఆడుతుంది బాగా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఒక 10 minutes ఎవరైనా ప్లీజ్ ఐషు అని అప్పుడే మనకి దండం పెడతా అని చెప్పి. ఇవన్నీ చదువుకోవాలి. ఇంకా పచ్చడి కూడా ఇస్తావు కొత్త ఆవకాయ ఇంకా మా ఇంట్లో పెట్టలేదు కదా ఈసారి. పెట్టలేదు, మా అమ్మ వెళ్ళాక పెడతారు అనుకుంటా. పసుపు నేను పసుపు కారం అవి కూడా ఈ మధ్య ఇండియా నుంచి తెప్పించేసుకుంటున్నా ఆర్గానిక్. ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చావు పెద్దమ్మ? ఏదో ఒక వారాది ఫార్మ్స్కి వెళ్ళింది పెద్దమ్మ, వెళ్ళి పసుపు కారము అవన్నీ తీసుకొని వచ్చింది. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే అమ్మ పెద్దమ్మ మేము అందరం కొద్దిగా షాపింగ్. అండ్ అక్కడి నుంచి ఐషు స్కూల్కి పెద్దమ్మ వెళ్ళింది లోపలికి పిక్ చేసుకోవడానికి. ప్లేట్ మార్చిన ఐషాని. కొత్త ఆవకాయ బాగుందమ్మా, సూపర్ ఉంది, మంచిగా ఉంది. నువ్వు వెళ్ళి బాగా ఆవకాయ పెట్టి పంపిస్తా. పంపించు. ఈసారి స్పెషల్ రా నీకు బెల్లం ఆవకాయ కూడా. విష్ణు పెట్టిందిగా లాస్ట్ టైం ఉందిలే, మంచిగా పెడుతుంది. అయిపోయింది. మా మమ్మీ 4 months అమ్మ. 4 months ఎక్కడున్నావు అంట. ఎక్కడున్నావు అమ్మ? 3 days 5 days తక్కువ. మరి 4 months ఎట్లయితుంది? 5 days అయినా 4 months అవ్వదు. అయితే నీకు ఇంకా అర్థం కావట్లేదు. అట్లీస్ట్ మా పెద్దమ్మ వచ్చింది కాబట్టి నిన్నటి నుంచి వియమమ్మ నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి మా పెద్దమ్మతోనే తిరుగుతుంది. ఇప్పుడు వెళ్ళి మా మమ్మీని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాము. పెద్దమ్మ వాళ్ళు రేపు ఈవినింగ్ అట్లా వాళ్ళు మళ్ళీ అక్కడికి బ్యాక్ వెళ్ళిపోతారు. తన స్కూల్ నుంచి వచ్చేలోపు ఇల్లు ఎంకి ఉంటుంది. మళ్ళీ నేను భరత్ ఇద్దరమే. చూడాలి ఎట్లా రియాక్ట్ అవుతుందో ఏం చేస్తుందో. ఐషమ్మ అమ్మమ్మ ఇండియా వెళ్తుంది తెలుసు కదా. ఓ ఐషమ్మ నండి ఒకసారి. ఐషాని ఐషు బంగారు బాయ్ చెప్పు. అమ్మమ్మ బాయ్ తల్లి. నువ్వు అమ్మమ్మ ఇండియా వెళ్తే ఏం చేస్తాను? వెళ్తుంది నువ్వు ఇట్లా కన్నా కూడా. అమ్మమ్మ ఫ్లైట్ రోజు ఈవినింగే. ఐషమ్మా తల్లి సోనీ థ్యాంక్ యూ. సరే నాన్న. ఇట్రా తల్లి. ఏమైంది? వెల్ మేమైతే వచ్చేసాం ఎయిర్పోర్ట్ కి. ఒక 5 minutes. ఐషాని పొద్దు నుంచి పడుకోకుండా ఫుల్ ఆడి 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 పెద్దమ్మతో కార్లో అలసిపోయి పడుకుంది. వాళ్ళిద్దరు హ్యాండ్ బ్యాగ్స్ తెచ్చుకున్నారు అని చెప్పి నేను ఏదో ఒకటి పట్టుకొస్తాను. ఆమె బ్యాగ్ దాంట్లో ఒక 2 papers అట్లా ఏవో పెట్టుకొని వచ్చింది. మా అమ్మ ఏం వెళ్తున్నారు పెద్దగా ఏం ఫీల్ అవ్వడం లేదు. ఇద్దరు బాగా ఫుల్ మాట్లాడుకుంటారు. మా అమ్మ పెద్దమ్మ ఒకటే మన. ఇవన్నీ 2 కాసేపు. ఇద్దరు ఎంత రౌడీ మొక్కలు ఇద్దరు.
వస్తానా ఇచ్చుడు తల్లి వస్తా శుభ్రి డ్రెస్ నీకు జడ కుచ్చులు అన్ని రెడీ చేసి పెట్టా తల్లి. నువ్వు అస్సలు ఎడవకు, మనం ఫ్రెండ్స్ కదా, నువ్వు అస్సలు ఎడవకు. ఏడిస్తే నేను చాలా సాడ్ అవుతా. బంగారు తల్లి ఎడవకు సరేనా, అస్సలు ఎడవద్దు, అస్సలు ఎడవకు.